హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను ఎండి యునాని అండి. నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి చేశానండి. నా ప్రాక్టీస్ గత 31 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంది. మగవాళ్ళల్లో సెక్స్ పరంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిన, వాళ్ళ సెక్స్లో సామర్థ్యం తగ్గిన, వాళ్ళ అంగం ఆకారం పాడైపోయిన, సెక్స్ టైమింగ్ తగ్గిపోయిన, వీర్య కణాలు తగ్గిపోయిన, భార్యతో గొడవలు అవుతున్న, సెక్స్ జీవితం దాంపత్య జీవితం అసలు సాఫీగా సవ్యంగా సాగబోతున్నప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు, కుంగుబాటు, మనోవేదన అన్నిటికీ మానసిక కౌన్సిలింగ్లు, మంచి మగతనం పెంచే మందులు, మంచి అంటే శాశ్వత నివారణ, శాశ్వత ట్రీట్మెంటు. ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం లేదు. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ సర్జరీ చిన్నపాటు వచ్చిన చీరికలు లేకుండా మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుందండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి సిగరెటు, గుట్కా, జర్దా, పాన్, కిల్లి, టొబాకో, హుక్కా, ఈ 5 ఈ వాడటం వల్ల, ఆల్కహాల్ 6 ఇది వాడటం వల్ల ఇవి అంగస్తంభన సమస్య వస్తుందా, అంగంలో నిలకడ తగ్గుతుందా? నిలకడ అంటే సస్టైన్డ్, ఇలా అంగం లేవటం ఎత్తు, లేచి ఇలా ఆగటం, లేచి ఇలా ఆగటం అనేది ఒక ఎత్తు. అంగం ఇలా లేపి నిలబెట్టేది ఎవరు? నరాలు ఆరోగ్యం లేదు అనుకోండి, అంగం లేచి నిలబడదండి, మళ్ళీ కిందకు వచ్చేస్తుండదు. దీంట్లో బ్లడ్ పూర్తి స్థాయిలో వచ్చి, దీంట్లో బ్లడ్ రిటైన్ అయి ఉండాల, అంగం సస్టైన్ అయి ఉండాల, అంగం ఆకారం ఆరోగ్యంగా ఉండాలి, అంగం లోపల ఉన్న కణాలు, లోపల ఉన్న టిష్యూజు, లోపల ఉన్న నరాలు అన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంగం లేచి నువ్వు మగాడ్రా బుజ్జి అని నీకు గుర్తు చేస్తుంటుంది. నువ్వు సెక్స్కి డిజర్వ్ రా, నువ్వు అసలు మగాడ్రా బుజ్జి అని నీ అంగస్తంభన దాని గట్టితనమే నీకు చెప్తుంటుంది, గ్యాస్ నువ్వు మగాడివి అని. ఇక్కడ మెత్తదనం కిందికి వెళ్ళిపోతుంది, మాటికి పార్ట్నర్ హ్యాపీగా లేదు, మీ దగ్గర ఏదో సమస్యలు వస్తున్నాయి అంటే నీలో సమస్య ఉన్నట్టే. భయపడాల్సిన అవసరం లేదు, చిక్కుపడాల్సిన అవసరం లేదు, కుంగుబాటుకు అసలు భయపడానికి వెళ్ళవద్దు, అసలు భయంలో వెళ్ళకూడదు, డిప్రెషన్ వెళ్ళకూడదు. దానికి చక్కటి ట్రీట్మెంట్ ఉందమ్మా మా దగ్గర. కొంచెం పాటు మొత్తం పుట్టుకతో మీరు మగాళ్ళై ఉండి మొత్తం మగతనం పోయినా కూడా మగతనం మళ్ళీ వస్తుందమ్మా తిరిగి. ఎన్ని రకాల అంగస్తంభన సమస్య ఉంటుందని చెప్తాను ఇవాళ. ఫస్ట్ ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవటం. రెండోది అంగం వైపు రక్తం వచ్చేసి దాంట్లో ఆగకపోవటం, వీనోజెనిక్ ఈడీ. ఫస్ట్ ఆర్టీరియోజెనిక్ ఈడీ, రెండోది వీనోజెనిక్ ఈడీ. నరాలు పాడైపోవటం వల్ల అంగం లేచి నిలబడదు, స్తంభించి ఉండదు, దానికి న్యూరోజెనిక్, నరాల సంబంధించిన న్యూరోజెనిక్ ఈడీ. హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు అంగం స్తంభించకపోవడం, దానికి హార్మోనల్ ఈడీ. మానసిక ఒత్తిళ్ళ వల్ల అంగంలో స్తంభన రాకపోవడానికి దానికి సైకోజెనిక్ ఈడీ. అలాగే అంగం వైపు దెబ్బ తగలటం వల్ల అంగం పూర్తి స్థాయిలో స్తంభించకపోవడం, దానికి ట్రామటిక్ ఈడీ. అలాగే షుగర్ బాగా 5 సంవత్సరాల తర్వాత, షుగర్ వచ్చేసిన 5 సంవత్సరాల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత డయాబెటిక్ ఇంపార్టెన్సీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటం జరుగుతుంది. విన్నారు కదండి, ఈ 7 రకాలుగా మీ అంగంలో దోషం రావచ్చు. దేనివల్ల వచ్చినా కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇవాళ నేను మాట్లాడేది ఏంటంటే, చూడండి, ఇది జర్దా, ఇది గుట్కా, ఇది పాన్లో కూడా జర్దా ఉంది. ఇది చూశారు కదండి, ఇది దీని టొబాకో, డైరెక్ట్ టొబాకో. ఇది చూశారు కదండి, ఇది సిగరెట్. చూడండి సిగరెట్. ఈ 1, 2, 3, 4, 5 ఈ అన్నిట్లో ఏముందండి? టొబాకో, చీప్ ఇంగ్రీడియంట్ టొబాకో ఉంది. దీంట్లో అన్నిట్లో టొబాకో కలుస్తుంది. టొబాకోలో నికోటిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుందండి. నికోటిన్ అనే ఆ ఇంగ్రీడియంట్ ఏం చేస్తుంది, మన శరీరం వెళ్ళేసి మనం నోట్లో పెట్టుకున్నాం. చాలామంది మాకు ఏం చెప్తున్నాడు, సార్ నోట్లో పెట్టుకున్నాను నేను, లోపలికి పోదు, ఉమ్మేస్తుంటాను, గుట్కా పెట్టుకుంటాను, ఇక్కడ టొబాకో పెట్టుకుంటాను, ఇక్కడ పెట్టుకుంటాను, సబ్లింగ్వల్ పెట్టుకుంటున్నాము, మాకేం కాదనుకుంటా. తప్పండి. ఇప్పుడు సబ్లింగ్వల్ ఇక్కడి నుంచే మన నోట్ ఇక్కడ పెట్టంగానే మీ పాయిజన్ పెట్టండి, కొంచెంసేపులో చచ్చిపోతాం. మీరు ఇక్కడ
టబాకో పెట్టుకోండి. టబాకో పెడితే 5-10 నిమిషాలు 5-10 నిమిషాల లోపే మీ శరీరంలో ప్రతి చోటికి రక్తంలో కలిసేసి మొత్తం సర్క్యులేట్ అయిపోతుంది దాని ప్రభావం. అంటే దీంట్లో ఉన్న కాంపోనెంట్ నికోటిన్ వల్ల ఏమవుతుందంటే, నికోటిన్ మీ బీజకోశాల మీద, మీ టెస్టికల్స్ మీద విష ప్రభావం ఉంటుంది. గొనాడోటాక్సిన్ అంటారు. దేనికి? ఈ టబాకో అన్నిట్లో ఉంది. ఇది చూస్తున్నాం కదా, అన్నిట్లో ఉంది. అది గొనాడోటాక్సిన్ వల్ల ఏమవుతుంది, లేడిక్ సెల్స్ ఉంటాయి మన బీజకోశాల్లో. అదే మనకు మగాడిగా ఉంచడానికి, మనం మగాడిగా నిరూపించడానికి, మన అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ అవి. మన కామ కోరికలు పెంచే హార్మోన్స్ అవి. అలాగే మన బాడీలో శక్తి, మన బోన్స్ డెన్సిటీ, మన బాడీకి స్ట్రెంగ్త్, మన గొంతు, మన వయసు, మన హెయిర్, మన గడ్డాన్ని మొత్తం మెయింటైన్ చేసే హార్మోను టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి చేసే సెల్స్ మీద ప్రభావం ఎప్పుడు పడుతుందో ఈ టబాకోది, అప్పుడు ఆ సెల్స్ ఏం చేస్తాయి, ఆ విష ప్రభావం వల్ల మీ హార్మోన్స్ తగ్గించేస్తాయి. అంటే ఈ మేల్ హార్మోన్, గేమ్ చేంజర్ హార్మోన్ తగ్గించేసి స్తంభన, కామ కోరికలు తగ్గిపోతుంటాయి, నెమ్మదిగా పోతుంటాయి. అలాగే అంగం వైపు వచ్చే రక్తనాళాలు కూడా కుచించుకుపోవటం వల్ల పూర్తి స్థాయిలో అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవటము, అలాగే నరాలు కూడా వీక్ అయిపోవటం వల్ల పూర్తి స్థాయిలో అంగం లేచి నిలబడకపోవటము, అంగం పూర్తిగా దొడ్డుగా కాకపోవటం, ఉబ్బకపోవటం, లేచిన తర్వాత సరిగా నిలబడకపోవటం, అక్కడ హార్మోనే లేనట్టు అంటే తగ్గినప్పుడు ఇవన్నీ ప్రభావాలు మన శరీరం మీద పడే వరకు మన కామ కోరికలు తగ్గుతాయి, మన ఎరెక్షన్స్ తగ్గుతాయి, గట్టితనం తగ్గుతుంది. అలాగే మన సెక్స్ టైమింగ్ కూడా తగ్గేసి సెక్స్ పరంగా మనం సామర్థ్యం తగ్గిపోయి మన సెక్స్లో అంటే మన భార్య దగ్గర లోపైపోతాం. దేనివల్ల? ఈ వ్యసనం వల్ల, ఈ వ్యసనాల వల్ల. ఈ వ్యసనాలు ఆరోగ్యానికి మంచి కావండి. క్యాన్సర్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఫస్ట్ వచ్చేది అంగస్తంభన సమస్య అంటూ ఓ సమస్య వస్తుంది. అంగంలో స్తంభన తగ్గుతుంది, కామకోరికలు తగ్గుతాయి, అలాగే మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఈ అలవాటు ఎవరికి ఉండి ఉంటే ఇట్లాంటి వ్యసనాలు ఫస్ట్ ఆపేయండి. సిగరెట్ ఊదినా, ఈ గుట్కాలు తిన్నా, ఈ టబాకో తిన్నా, మీరు ఇవి ఏమంటారు, టబాకో డైరెక్ట్ తీసుకున్నా అన్ని సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండి మన ఆరోగ్యాన్ని పాడు చేసి మన అంగస్తంభన తగ్గించేసి మన సెక్జువల్ లైఫ్కి దెబ్బతీస్తాయి. ఇవన్నీ మీలో ఎవరికి ఇట్లాంటి అలవాటు ఉండి ఉంటే, మీ మగతనం తగ్గి ఉండి ఉంటే, మీ సైజ్ తగ్గి, మీ కామ కోరికలు తగ్గి, సెక్స్లో సామర్థ్యం తగ్గి, మీ మధ్య భార్య మధ్య అన్యోన్యత తగ్గిపోయి గొడవలు అవుతుంటే, విడాకులు దాకా వచ్చిన పరిస్థితి పర్వాలేదు, వచ్చిన స్థితి వచ్చేసిన మీరు భయపడకండి, కుంగుబాటుకు గురి కాకండి, డిప్రెషన్కి అసలు డిప్రెషన్ దగ్గరికి వెళ్ళకండి. దరిదాపులకు వెళ్ళకుండా డాక్టర్ దగ్గర ఎలా వెళ్తారు? మీరు కళ్ళు వీక్ అయితే కళ్ళద్దాలు తీసుకోవడానికి వెళ్తారు కదండి, చెవులు వీక్ అయితే మిషన్ తీసుకోవడానికి వెళ్తారు కదా, అలాగే నా దగ్గర రండి. మీకు శాశ్వత నివారణ, ఈ వ్యసనాలతో వచ్చే నష్టం, జరిగిన నష్టం మీ బాడీలో మళ్ళీ మొత్తం ట్రీట్మెంట్ చేసి, మళ్ళీ మగతనం వచ్చేటట్టు చేసి, మీరు దాంపత్య జీవితం హాయిగా సాఫీగా సాగినట్టు చేసి మా దగ్గర ట్రీట్మెంట్ చేసి పంపుతామండి. విన్నారు కదా? వీళ్ళ లోపం ఉండి ఉంటే ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉంటే సౌలభ్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడు ఎవరకు సెలవు.